సంపన్నంగా విరాజిల్లవలసిన మన దేశం బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి. భారతీయులంతా నిరాశ నిస్పృహలతో చీకట్లతో బ్రతుకుతున్న కాలం ఇది. అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు. భయమంటే తెలియని కళ్ళు, తేజస్సుతో నిండిపోయిన ముఖం, గంభీరమైన గొంతు, బలిష్టమైన శరీరం, దేశభక్తికి నిలువెత్తు రూపం. ఆయనే స్వామి వివేకానంద. కుల, మత, జాతి, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన. ఇండియాలోని యువతకు రోల్ మోడల్. భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశభక్తులు, మాటలతో మంత్రముగ్ధులను చేయగలిగే గొప్ప వక్త. బ్రతికింది కేవలం 30 సంవత్సరాలే కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుడి గురించి, ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి వివేకానంద 1863వ సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు రవీంద్రనాథ్ దత్త. 1881లో తన 8వ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య శాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు ఇలా అన్నీ చదివేశాడు. అసలు ఇంత చిన్న వయసులో అది ఎలా సాధ్యమైంది అని అడగగా స్వామి వివేకానంద ఇలా అన్నారు: నేను ఒక పేరా మొత్తం చదవను. పేరాలోని మొదటి మరియు చివరి లైన్లు చదివితే చాలు, మొత్తం పేరా అర్థమైపోతుంది అని అంటాడు. యువకుడిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనేవాడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా అని అడిగేవాడు. దేవుణ్ణి చూసామని సమాధానం ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఒకరోజు కాలేజ్ ప్రిన్సిపల్ అయినటువంటి విలియం ఎస్టీ పాఠం చెప్తూ పారవశ్యం అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్థం తెలియాలంటే దక్షిణేశ్వరలో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసను గురించి చెప్పి ఆయనని కలవమని చెప్పారు. అలా అదానికి అర్థం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్కి వెళ్ళాడు. అక్కడ రామకృష్ణ పరమహంసను కూడా మీరు దేవుణ్ణి కల్లారా చూసారా అని అడుగుతాడు. అప్పుడు పరమహంస, నువ్వు ఎలా చూస్తున్నానో, నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతునితో కూడా చూశానని, భగవంతునితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూశాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అయితే నరేంద్రుడు ఎక్కడో చదివాడు కాబట్టి, ఎవరో చెప్పారు కాబట్టి దేనిని సులువుగా నమ్మేవాడు కాదు. తనకు తాను ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప దేనిని నమ్మడు. అప్పుడు నరేంద్రుడు, అయితే నాకు కూడా దేవుణ్ణి చూపించండి అని అంటాడు. అప్పుడు రామకృష్ణులు ఆయన కాలును మెల్లగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేం చేస్తున్నారు? నా తల్లిదండ్రులు ఇంకా బ్రతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళాలి అని అరిచాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ, ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూశాడు. దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు. ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు. 1884లో బిఏ పాస్ అయిన సందర్భంగా స్నేహితులతో పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా నరేంద్రుడి తండ్రి గారు మరణించారనే వార్త తెలుస్తుంది. ఆ తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ దగ్గరి బంధువులు కలిసి నరేంద్రుడి ఆస్తులను లాక్కుంటారు. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లికి, చెల్లెళ్లకు, తమ్ముళ్ళకి తిండి పెట్టడం కోసం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉండేవాడు. కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత తాను స్నేహితుల ఇంట్లో తిన్నానని అబద్ధం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని చెల్లెళ్ళకి ఇచ్చేసేవాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నోసార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవాడు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది.
కానీ కొంతకాలానికే రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువుగారికి సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. కానీ 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకొని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత వివేకానంద దేశమంతటా పర్యటించాలనుకున్నారు. భారతదేశం అంతటా ప్రయాణించి భారతీయుల స్థితిగతులను ప్రత్యక్షంగా చూశారు. ఆ సమయంలో పేదవాళ్ళ పరిస్థితి చూసి చలించిపోయారు. భారతదేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే కారణమని గుర్తించారు. భారతదేశంలోని వివిధ మతాలను, వాటి తత్వాలను అర్థం చేసుకున్నారు. భారతీయ ఆధ్యాత్మికత సందేశాన్ని ఇతర దేశాలకు అందించాలనుకున్నారు. అలా దేశమంతా పర్యటిస్తూ చివరికి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ సముద్రంలో కొంత దూరంలో కనబడుతున్న ఒక చిన్న కొండలాంటి ప్రదేశానికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడ 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఆ ధ్యానంలో తాను ఇన్ని రోజుల నుండి చూసిన వాటిని స్పష్టంగా అర్థం చేసుకున్నారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశం గొప్పతనాన్ని చాటాలని, అలాగే తిరిగి వచ్చిన తర్వాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొల్పాలని నిర్ణయించుకున్నారు. అయితే చికాగోలో జరగబోయే సర్వమత మహాసభలకు వెళ్ళాలని, అక్కడ భారతదేశ గొప్పతనాన్ని, ఆధ్యాత్మికతను చాటి చెప్పాలనుకున్నారు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బును కొంతమంది మహారాజులు సమకూర్చారు. దేశ నలుమూలల నుండి ఎంతో మంది విరాళాలు పంపారు. అలా 1893 సంవత్సరం మే 31వ తేదీన బొంబాయి తీరం నుండి నౌకలో ఆయన బయలుదేరారు. జూలై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళాక తెలిసింది సర్వమత మహాసభలు 3 నెలలకు వాయిదా పడ్డాయని. స్వామీజీకి చికాగోలో ఎవరూ తెలియదు. అలా వీధులలో తిరుగుతూ ఉండేవారు. ఆయన వేషధారణను అందరూ వింతగా చూసేవారు. కొంతమంది అపహాస్యం చేసేవారు. అలా ఒకసారి స్వామీజీ చికాగో నడుస్తున్న సమయంలో ఒక ఆమె వాళ్ళ భర్తతో, చూడండి ఆయన బట్టలు ఎలా ఉన్నాయో, అసలు జెంటిల్‌మ్యాన్‌లా లేడు అంటూ స్వామీజీని అపహాస్యం చేస్తుంది. అప్పుడు స్వామీజీ, చూడండి మేడం, మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జెంటిల్‌మన్‌గా మార్చుతారేమో, కానీ మా దేశంలో క్యారెక్టర్ జెంటిల్‌మ్యాన్‌గా మారుస్తుంది అని సమాధానమిచ్చారు. అక్కడ చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు. కొన్ని రోజుల పాటు ఉండాలంటే చికాగో ఖరీదైన నగరం. ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఆయనకు కేథరిన్ అనే ఒక మహిళ పరిచయమైంది. ఆమె స్వామీజీతో మాట్లాడిన కొంతసేపటికి ఆయన గొప్పతనం తెలుసుకొని బోస్టన్ నగరంలో ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది. దానికి స్వామీజీ ఒప్పుకొని ఆ ఇంట్లో ఉండేవారు. ఆ సమయంలో వివేకానంద ఖాళీగా ఉన్న సమయాలలో లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని వెళ్ళి తర్వాత రోజు ఇచ్చేసేవారు. అలా చాలా రోజుల పాటు రోజుకొక పుస్తకం తీసుకువెళ్ళడం, తర్వాత రోజు తిరిగి ఇచ్చేయడం ఇలా జరిగేది. ఒకరోజు లైబ్రరీలో అధికారికి కోపం వచ్చి, చదవని దానికి ఎందుకు తీసుకువెళ్ళడం అని స్వామీజీ మీద కోప్పడుతుంది. అప్పుడు స్వామీజీ, చదవడం లేదని ఎవరన్నారు? కావాలంటే ఇప్పటి వరకు నేను తీసుకువెళ్ళిన పుస్తకాలలో ఏదో ఒక ప్రశ్న అడగండి అని అంటారు. అప్పుడు ఆమె ఒక పుస్తకం ఏ ప్రశ్న అడిగినా అక్కడ పుస్తకంలో ఏమున్నదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు. అంతటి జ్ఞాపక శక్తి ఆయన. బోస్టన్‌లో కేథరిన్ ఇంట్లో ఉంటున్న సమయంలో స్వామీజీకి జేహెచ్ రైట్ అనే ఒకరితో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామీజీ ఆ ప్రొఫెసర్‌ని మత మహాసభల్లో మాట్లాడడానికి తనకి అనుమతి ఇప్పించమని అడుగుతారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత మహాసభలు నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు: ఈ అమెరికాలోని పండితులను, మేధావులను అందరినీ ఒకవైపు కూర్చోబెట్టి, ఈ స్వామి వివేకానందను ఒకవైపు కూర్చోపెట్టిన ఈ స్వామీజీ మేధస్సుకు, స్థాయికి వాళ్ళు సరిపోరని ఆ ఉత్తరంలో పేర్కొంటారు. అలా సర్వమత మహాసభలు 1893 సంవత్సరం 11వ తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ సూటు బూట్లతో రెడీ అయి ఉంటారు. కానీ వివేకానంద దుస్తులు, వేషధారణ చూసి ఆయన్ని ఎవ్వరు కూడా గౌరవించలేదు. చులకనగా చూస్తారు. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు. చివర స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది. స్వామీజీ నిల్చొని గంభీరమైన గొంతుతో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా,
అమెరికా దేశపు సోదరా సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ ఒక్క పిలుపుకే సభలో ఉన్న 4,000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట. అప్పటి వరకు అందరూ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. కానీ వివేకానంద సోదరా సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులోని ఆత్మీయత వాళ్ళ హృదయాలను తాకింది. ఏ స్వార్థము లేని పిలుపుకు కొంతమంది కన్నీరు కూడా కార్చారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తర్వాత భారతదేశ గొప్పతనం గురించి, మన దేశంలోని ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎగబడుతూ స్టేజి వద్దకు వచ్చి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చారు. తర్వాత రోజు చికాగోలో వార్తాపత్రికలన్నిటిలోనూ ఫ్రంట్ పేజీలో స్వామీజీ ఫోటోలే ఆయన ప్రసంగాన్ని ప్రచురించాయి. అన్ని న్యూస్ పేపర్లు కూడా సైక్లోనిక్ మంక్ ఫ్రమ్ ఇండియా అని పేర్కొన్నాయి. ఏకంగా ఒక చికాగో పత్రిక అయితే ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు, ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలు వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం అని వ్యాఖ్యానించింది. ఇలా కేవలం చికాగోలోనే కాదు, ప్రపంచమంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారుమోగిపోయింది. అక్కడ ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. కొంతమంది ఆయనకు శిష్యులుగా మారిపోయారు కూడా. అప్పటి వరకు భారతదేశం అంటే మూఢనమ్మకాలతో చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్ళందరికీ భారతదేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు. గౌరవం కలిగేలా చేశారు. భారతదేశపు స్థాయిని పెంచారు. ఈ విశ్వమత మహాసభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ సభ చివరి వరకు ఉండేవారట. అదే స్వామీజీ స్పీచ్ ముందు పెడితే ఆయన స్పీచ్ అయిన వెంటనే లేచి వెళ్ళిపోయేవారు. అలా ఒక్క రోజులోనే చికాగో నగరం అంతా స్వామీజీ కీర్తితో నిండిపోయింది. ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొంతమంది ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఈయనను చంపడానికి కూడా ప్రయత్నించారు. అలాగే స్వామీజీ ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో ఈయన అంటే పడని ఒక వ్యక్తి ఒక పేపర్ మీద ఈడియట్ అని రాసి స్వామీజీ మీదకు విసిరాడు. అప్పుడు స్వామీజీ అది తెరిచి చదివి ఇలా అన్నారు, పాపం ఎవరో తన పేరు రాశారు కానీ మ్యాటర్ రాయడం మర్చిపోయారు అని అన్నారు. అలా ఉండేది ఆయన సమయస్ఫూర్తి. ఈయన అంటే పడని వాళ్ళు ఆయనను చులకనగా చేయడానికి ప్రయత్నించేవారు. ఒకసారి ఆయన చికాగోలో ఉన్నప్పుడు కొన్ని మతాల వారు స్వామీజీని ఎగతాళి చేయడానికి వాళ్ళ లైబ్రరీకి తీసుకువెళ్లారు. అక్కడ అన్ని మత గ్రంథాలు ఒకదాని మీద ఒకటి వరుసలో పెట్టి అన్నిటికన్నా కింద భగవద్గీతను పెట్టారు. అప్పుడు అందులో ఒక వ్యక్తి, చూసావా వివేకానంద, మీ భారతదేశానికి చెందిన భగవద్గీత అన్నిటికన్నా కింద ఉంది, మీ స్థానం అది అని ఎగతాళి చేసి, అప్పుడు స్వామీజీ నవ్వుతూ, మీరు సరిగ్గానే అమర్చారు, భగవద్గీతే అన్ని మత గ్రంథాలకు ఆధారం. ఒకవేళ కింద ఉన్న భగవద్గీతను తీసేస్తే అన్ని గ్రంథాలు పడిపోతాయి. మీరు భగవద్గీతను ముందుగా కింద పెట్టారంటే అన్నిటికన్నా మొదటి గ్రంథం ఇదే అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అన్నారు. ఆ మాటకి వాళ్ళు సిగ్గుతో తలదించుకున్నారు. అలాగే మరొకసారి ఈయన అమెరికాలో ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు స్వామి వేషధారణను చూసి ఆయన్ని ఆట పట్టించాలనుకుంటారు. ఆ అమ్మాయి స్వామీజీ దగ్గరకు వచ్చి తన దగ్గరున్న వస్తువులను ఇమ్మని, లేదంటే అదే బోగిలో ఉన్న పోలీస్కి మమ్మల్ని ఏడిపిస్తున్నావని కంప్లైంట్ చేస్తామని స్వామీజీని బెదిరిస్తారు. అప్పుడు స్వామీజీ తనకి వినపడదని, మీరు ఏమంటున్నారో ఒక పేపర్ మీద రాయమని సైగ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద, నీ దగ్గర ఉన్న డబ్బును ఇవ్వకపోతే మమ్మల్ని ఏడిపిస్తున్నావని పోలీస్కి కంప్లైంట్ చేస్తాము అని ఒక పేపర్ మీద రాసి స్వామీజీకి ఇస్తారు. అప్పుడు స్వామీజీ, సరే ఇప్పుడు పిలవండి పోలీసులను అని అంటారు. ఇక చేసేదేమి లేక ఆ అమ్మాయిలు తలదించుకుని వెళ్ళిపోతారు. మరొక వైపు వివేకానందుని ఖ్యాతి అన్ని దేశాలకు పాకేసింది. ఈయనకు ఇంగ్లాండ్ నుండి కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు వస్తాయి. అలా అమెరికా నుండి ఇంగ్లాండ్కి ప్రయాణమయ్యారు. ఒకసారి స్వామీజీ మరియు అతని మిత్రుడు కలిసి ఒక షిప్లో కలిసి ప్రయాణిస్తున్నారు. అప్పుడు వీరు ఆ షిప్లో సిబ్బందికి చదవడానికి న్యూస్ పేపర్ ఇమ్మని అడుగుతారు.
ఆ షిప్ సిబ్బంది న్యూస్ పేపర్ ఇస్తారు. ఆ న్యూస్ పేపర్‌ని ముందుగా స్వామీజీ చదివిన తర్వాత ఆయన మిత్రుడు తీసుకొని చదువుతూ ఉండగా ఒక్కసారిగా పెద్ద గాలి వేయడంతో ఆ న్యూస్ పేపర్ ఎగిరి సముద్రంలో పడిపోతుంది. అప్పుడు ఆ షిప్ సిబ్బంది వచ్చి స్వామీజీ మిత్రుడిని విపరీతంగా తిట్టడం మొదలుపెడతారు. అది చూసిన స్వామీజీ ఆ షిప్ సిబ్బందిని ఆపి ఒక పేపర్, పెన్ అడిగి తీసుకొని మొత్తం ఆ న్యూస్ పేపర్‌లో న్యూస్ అంతటిని ఉన్నది ఉన్నట్లుగా రాసి వాళ్ళకి ఇస్తూ, "తీసుకోండి, న్యూస్ పేపర్‌లో ఉన్న మ్యాటర్ ఇదే. కావాలంటే చెక్ జేసుకోండి" అని ఆ సిబ్బందికి ఇచ్చారు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. ఇంగ్లాండ్‌కి చేరుకున్న తర్వాత అక్కడ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. ఈయన ఏ దేశం వెళ్ళినా సరే, ఎవరో భారతదేశం నుండి వచ్చిన గొప్ప సన్యాసి అట అని ఆయనను చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. ఒకసారి బ్రిటిష్ అధికారి వివేకానందను లంచ్ కోసం తన ఇంటికి ఆహ్వానిస్తాడు. లంచ్ చేస్తున్న సమయంలో ఆ అధికారి స్పూన్‌తో తింటాడు. కానీ వివేకానంద చేతులతో తింటూ ఉంటాడు. అప్పుడు ఆ అధికారి నవ్వుతూ, "ఈ రోజుల్లో కూడా మీ భారతీయులు ఇంకా చేతితో తింటారేంటి?" అని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, "ఇప్పుడు మీరు తింటున్న ఈ స్పూన్‌లతో ఎంతో మంది తిని ఉండవచ్చు. కానీ నా చేతులతో నేను తప్ప మరొకరు తినలేదు కదా!" అన్నారు. ఆ అధికారి తన చేతిలో ఉన్న స్పూన్‌ను ప్లేట్‌లో వదిలేశాడు. అలాగే మరొకసారి బ్రిటిష్ ఆఫీసర్ మరియు స్వామి వివేకానంద కలిసి ఒక ట్రైన్‌లో ప్రయాణిస్తుంటారు. ఆ కంపార్ట్మెంట్‌లో కేవలం వీరిద్దరే ఉన్నారు. స్వామీజీ వేషధారణ చూసి ఆయనకి ఇంగ్లీష్ రాదనుకుని స్వామీజీని అపహాస్యం చేస్తూ ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత స్వామీజీ నిద్రపోయారు. ఆ సమయంలో బ్రిటిష్ ఆఫీసర్ వివేకానంద షూస్ తీసి కిటికీ నుండి బయటకు విసిరేశాడు. వివేకానంద నిద్రలేచి చూసేసరికి ఆయన షూస్ పడలేదు. స్వామీజీకి అంతా అర్థమైంది. కానీ ఏమీ మాట్లాడకుండా స్వామీజీ నిశ్శబ్దంగా ఉన్నారు. కొంతసేపు గడిచాక ఈ బ్రిటిష్ ఆఫీసర్ నిద్రపోయాడు. సేపటి తర్వాత ఆఫీసర్ లేచి చూస్తే హ్యాంగర్‌కి తగిలించి ఉండవలసిన తన కోట్ కనిపించలేదు. అప్పుడు ఆ ఆఫీసర్, "నా కోట్ ఏది?" అని స్వామి వివేకానందని అడిగితే, అప్పుడు స్వామీజీ, "నీ కోట్ నా షూస్‌ని వెతకడానికి వెళ్ళింది" అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా వివేకానందుడిలో ఉన్న విశేష ప్రజ్ఞను గ్రహించిన తమ విశ్వవిద్యాలయంలో ఆసియా అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని, దానికి డైరెక్టర్‌గా ఉండాలని స్వామీజీని కోరారు. ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప అవకాశాలు కూడా వివేకానందుడికి వచ్చాయి. కానీ వాటన్నిటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా 4 సంవత్సరాల పాటు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి ప్రయాణమవుతుండగా ఎంతోమంది విదేశీయులు స్వామీజీతో మేము కూడా ఇండియాకు వస్తామని, హైందవ మతంలో చేరుతామని అడుగుతారు. కానీ స్వామీజీ తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడిగా ఉంటే చాలని చెప్తారు. భగవంతుడిని చేరుకోవడానికి ఈ మతాలనేవి రకరకాల దారులని, మనం ఏ దారిలో వెళ్ళినా మనమందరం ఒకే చోట భగవంతుడిని కలుసుకుంటామని ఆయన చెప్పారు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసేవారు. అలా భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే భారతదేశంలో స్వామీజీ ఘనత దశ దిశలా వ్యాపించింది. 1897లో కొలంబోకి ఆయన చేరుకోగానే ఒక మహారాజుకి లభించినంత గౌరవ మర్యాదలు లభించాయి. తాము ఎప్పటికీ బానిసలమే అనే నిరాశతో నిండిపోయిన కోట్ల మంది భారతీయుల హృదయాలు స్వామి వివేకానందాన్ని చూసి ఆత్మవిశ్వాసంతో నిండిపోయాయి. ఇండియాకి వచ్చిన తర్వాత నిరుపేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం దేశంలోని పేద మరియు అనారోగ్య ప్రజలకు సేవలందించడం. ఇప్పుడు ఈ సంస్థ కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఎన్నో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించి సేవ చేస్తుంది. యువతకు మార్గనిర్దేశం చేయడంలో విశేష కృషి చేస్తుంది. ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు దేశమంతా పర్యటిస్తూ సంఘాలు చేస్తూ రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. అయితే ఆయన విశ్రాంతి లేకుండా కష్టపడడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతినడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వామీజీ ఆయనలో ఒకరిని పంచాంగం రమ్మన్నారు. దానిలో జూలై నెల 4వ తేదీ శుక్రవారం మంచి రోజుగా మార్క్ చేశారు. కానీ అది దేనికో ఆ శిష్యులకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు రానే వచ్చింది. 1902 సంవత్సరం జూలై 4వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో కొంతసేపు ధ్యానం చేసుకున్నారు. తర్వాత మంచం మీద పడుకొని ఆయన తుది శ్వాసను విడిచారు. అలా తాను ఏ రోజు మరణించాలో తనకు తానే ముందే ముహూర్తం పెట్టుకున్న గొప్ప యోగి ఆయన.
ఆయన కేవలం తన శరీరాన్ని అయితే వదిలారు కానీ, ఆయన ఇచ్చిన స్ఫూర్తి భారతీయులలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆయన తూర్పు మరియు పశ్చిమ సంస్కృతుల మధ్య ఒక వారధి నిర్మించారు. ఇండియాకి ప్రపంచ దేశాల్లో గౌరవం తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం మొత్తం మీద తనకంటూ చేసుకున్నది, దాచుకున్నది ఏదీ లేదు. ఆయన విదేశాలలో ఎలాంటి ముద్ర వేశారంటే, ఇప్పటికీ అమెరికాలో ఒక వీధికి స్వామి వివేకానంద స్ట్రీట్ అని పేరు పెట్టుకున్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి ఎంతో మంది స్వాతంత్ర యోధులకు వివేకానందుడే ఆదర్శం. మీరు ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద గురించి చదవండి అని అంటారు టాగోర్. ముఖ్యంగా యువత కోసం ఆయన ఎంతో తప్పించారు. భారతదేశ భవిష్యత్తును మార్చగలిగేది యువతేనని, యువత ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనేవారు. అందుకే డబ్బు లేనివాడు కాదు, జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు అసలైన పేదవాడు అంటారు స్వామి వివేకానంద. ఆయన ఎప్పుడు కూడా గొర్రెలలా కాదు, సింహంలా ధైర్యంగా బ్రతకమని, దేనికి భయపడవద్దని అంటారు. ఇనుప కండరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను అని స్వామీజీ తరచూ అనేవారు. మన దేశంలో యువత మనసులో స్ఫూర్తిని నింపిన వారిలో స్వామి వివేకానంద అంతటి వారు మరొకరు లేరు. అందుకే మన దేశంలో ఆయన పుట్టినరోజు జనవరి 12న నేషనల్ యూత్ డేగా జరుపుకుంటారు. ఆయన తన ప్రసంగాలతో, సూక్తులతో, పుస్తకాలతో యువతరాన్ని ఉత్తేజపరిచి దిశానిర్దేశం చేశారు. జీవితం నిరాశ, నిస్పృహలతో నిండిపోయినప్పుడు, భ్రాంతులకు గురైనప్పుడు, మనసు చెడు మార్గాల వైపు మళ్ళినప్పుడు, స్థితులలో ఉన్నప్పుడు స్వామి వివేకానందకి సంబంధించిన పుస్తకాలను, వివేకానందుడి సందేశాలు సూటిగా మన హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం, ఆలోచనలో మార్పు కలుగుతుంది. జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది. జ్ఞానమై ఉన్న భరత జాతిని మేల్కొల్పిన అనీయుడు యుగపురుషుడు. ఎప్పటికీ మన గుండెల్లోనే నిలిచే ఉంటారు.